హలో వ్యూవర్స్, ఎట్లున్నారు అందరూ? ఈరోజు సండే కదా, రెగ్యులర్గా రైస్ కర్రీ ఏం చేద్దామని నేనైతే వెరైటీగా చేద్దామని ప్లాన్ చేశాను. అదేంటంటే పుదీనా పన్నీర్ రైస్ అనమాట. ఇప్పుడైతే తెలుసుకుందాం, నేను చూపిస్తాను, చేసే ప్రొసీజర్ కూడా చూపిస్తాను, మీరైతే ఖచ్చితంగా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పుదీనా, 1 కప్పు పన్నీర్. ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లోనే రెడీ చేశాను, బయట నుంచి తెచ్చింది కాదు, అందుకే షేప్స్ కొంచెం ఇలా ఉన్నాయి. ఇంట్లోనే నేను రెడీ చేశాను అనమాట. అండ్ మళ్ళీ మనం ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, కొన్ని ఏమో కట్ చేసినవి, ఒక 4 ఏమో తుంపినవి, 4 అల్లం ముక్కలు, 4 ఎల్లిపాయ, 1 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 లవంగాలు, ఇవన్నమాట కట్ చేసిన ఆనియన్స్. ఇవి మనకైతే కావాల్సినవి. ఫస్ట్ మనం ఒక కప్ రైస్ ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రెడీగా కడుక్కొని అయితే పెట్టుకోవాలన్నమాట. మంచిగా రైస్ మంచిగా వస్తుంది. మనమైతే ఫస్ట్ ఇప్పుడు ఈ పుదీనాని, ఈ పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయ వీటిని అయితే మిక్సీ పట్టాలన్నమాట. చూసేద్దాం. చూసారు కదా, మెత్తగా అయితే పెట్టుకోవద్దు, ఇలా కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. పలావ్ కోసం మనం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలన్నమాట. 2 స్పూన్స్ ఆయిల్ వేసాక 1 స్పూన్ గీ అన్నమాట. ఫ్రెష్ గీ మా మమ్మీ అయితే పంపించారు, ప్యూర్ది. ఆ గీ అయితే వేసాను. టేస్ట్ ఓకేనా. ఈ ఆకు, 3 లవంగాలు, దాల్చిన చెక్క, మనం ఇందాక ఏమేమైతే చూసుకున్నామో అవన్నీ వేసేయాలన్నమాట. ఒకసారి ఇలా కలబెట్టుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే అందులో వేసేయాలన్నమాట. చూసారు కదా, అవి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. ఇది కూడా అంతే, గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలియబెట్టాలన్నమాట. జూమ్ చేసి లైట్గా వచ్చారు. లైట్ చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఒక చిటికెడు పసుపు అయితే వేయాలన్నమాట. పసుపు లేకుండా ఎప్పుడైనా మగవారికి వంట పెట్టొద్దు అని అంటారు. సో లైట్గా అలా వేసి వేయనట్లయితే పసుపు వేసాను. ఈ కలర్లోకి వచ్చాక మనం ముందుగానే చేసుకున్నాం కదా మిక్సీలో పట్టుకున్న పేస్ట్, అదైతే వేసేయాలి. మీరు రైస్ క్వాంటిటీని బట్టి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. నేను రైస్కి సరిపోను పుదీనానైతే మిక్సీ పట్టానమాట. ఈ పేస్ట్ వేసేసుకున్నాక పేస్ట్ పచ్చిదనం పోయే వరకు మనమైతే ఏగనివ్వాలన్నమాట. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు బాగా ఏగితేనే రైస్ అయితే చాలా బాగుంటుంది, లేకపోతే టేస్ట్ సరిగ్గా రాదు. సో అందుకే ఒక 5 మినిట్స్ ఇట్లానే లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఆయిల్ చూసారా పైకి ఎలా తేలుతుందో, అలా తేలినప్పుడు మనం తీసుకున్న ఈ పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసేసామన్నమాట. ఇందులో వేసేసి జాగ్రత్తగా కలబెట్టాలి, ఎందుకంటే పన్నీర్ చాలా స్మూత్గా ఉంటుంది కదా, త్వరగా ఇరిగిపోతాయి, మనకి ఫ్లేవర్ ఉండదు. సో అందుకే ఇట్లా లైట్గా చిన్నగా కలబెడుతూ ఉండాలి.
నేను ఇందాక మిక్సీ పట్టేటప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అయితే వేయాలన్నమాట. ఓకే, పన్నీర్ ముక్కలు కూడా వేగాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేయాలి. వాటర్ పోసి బియ్యం వేయడం కన్నా ఇలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట రైస్. అందుకే మనం మామూలుగా రైస్ వండుకొని కూడా మామూలుగా ఇలా పేస్ట్ చేసి ఆ రైస్ని అందులో వేసుకోవచ్చు. కానీ ఇలా ఉడికితేనే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అందుకే అయితే బియ్యం వేసాక దానికి సరిపడా వాటర్. ఓకే, మూత పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయ్యాకైతే కలిపెడదామన్నమాట. ఒకసారి అయితే ఓపెన్ చేసి కలిపెట్టుకుందాం మనం. రైస్ అయితే చూసారా, రైస్ ఉడుకుతుంది కాబట్టి ఈలోపు మనం రవితానైతే ప్రిపేర్ చేసుకున్నాం. రవిత కోసం అయితే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక క్యారెట్ని తురుముకున్నాను, అది లైట్గా సాల్ట్ ఇవన్నీ వేసి కలిపెట్టాలన్నమాట. లైట్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. నేనైతే వేసాను. అన్నీ వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. రవిత ఉంటేనే చాలా బాగుంటుంది రైస్. సో అందుకే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందన్నమాట. లైట్గా వాటర్ ఉంటుంది. లైట్గా అక్కడక్కడ మనం అప్పుడు ఏం చేయాలన్నమాట, కొత్తిమీర తినే వాళ్ళు ఉంటే లైట్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలన్నమాట. పైన అలా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా అలా వేసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత వేడివేడిగా పన్నీర్ పుదీనా పలావ్ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేశాక చూసారా ఇలా రైస్ అయితే ఎలా పొడి పొడిగా ఉంటుందో. మనం ఎప్పుడైనా ఇలాంటి రైసెస్ చేసేటప్పుడు వాటర్ ఒక 1/2 గ్లాస్ తక్కువగానే పోయాలి. దీన్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. స్మెల్ అయితే సూపర్గా వచ్చింది. రెడీ పలావ్ అయిపోతే రెడీ అయిపోయింది. వేడిగా తిందామైతే నేనైతే సర్వ్ చేసుకున్నాను ప్లేట్లో. ఎలా ఉందో టేస్ట్ చేద్దామా. సూపర్, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.